వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుతాం, సహకరించండి అంటూ పిలుపునిచ్చిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయించనుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. నేను సచ్చీలుడనని సిబిఐ తేల్చింది. మీ సచ్చీలతను నిరూపించుకోండి చంద్రబాబు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే నేను ఏప్రిల్ 11వ తేదీ 2022 సంవత్సరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ తరువాత రోజు, మరునాడు కాక ఆ తర్వాత రోజు ఏప్రిల్ 13వ తేదీ నాకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే గతంలో సోమిరెడ్డికి నాకు మధ్య నడిచిందో నా మీద కేసు పెట్టాడో, ఫోర్జరీ డాక్యుమెంట్లన్నీ సృష్టించి ఆయన పొరువంతా తీశామని, దానికి సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం, దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్టు ఆవరణలోనే బయటపడడం, దాని మీదట కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయారావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేశాం. సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకు వేసి జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి ఏదో ఉపాహార కేసో అపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేసాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసి ఇది అంత పెద్ద కేసు, ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. సరే అన్నీ విన్నాం, చెప్పాల్సింది చెప్పాం. ఆ రోజే సంబంధం లేదు అని చెప్పాం. ఆ తర్వాత జ్యుడిషియరీ పరంగా కూడా
మీదైతే ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం కానీ విచారణ మందకొడిగా ఏదన్నా కాస్త దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో, కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోటో కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకు స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని స్వీకరించాం. దాని మీద సిబిఐ విచారణకి మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కోర్టుకి తెలియజేస్తే మీ అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము తుది తీర్పునివ్వడం జరుగుతుంది అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే చాలామంది ఊహించారు గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రతిఘటిస్తాడు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పని అభ్యంతరం చెప్తారు, లేదంటే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తారు, దీని మీద స్టేలు తెచ్చుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన రోజే, ఏ రోజైతే హైకోర్టు నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఒక వారానికి ఆ కేసు వాయిదా వేసి మీ స్టాండ్ ఏందో చెప్పండి అని చెప్పని కోరిందో వెంటనే మా అడ్వకేట్ వెళ్ళి నా తరఫున మేము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. విశాఖపై ఇంకా విషం చిమ్మద్దు, అలా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని ఎల్లో మీడియాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రకంగా సన్నద్ధం కావాలి, ఏ రకంగా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి అనేటువంటి దానిపైన మొన్న గత నెల 27వ తారీఖున విశాఖ వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కేడర్కి సంబంధించినటువంటి సమాయత్త సమావేశం కానివ్వండి, లేదా నిన్న ఏలూరులో జరిగినటువంటి ఎన్నికల శంఖారావానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సమావేశం కానివ్వండి, పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి తాపత్రయం, తపన, వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని కొనసాగించాలి. కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు, అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా
ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుముళ్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వీరేశ్వర సూర్య బలిజ అన్నదాన భవనం ప్రారంభోత్సవం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెన్వత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, అర్చకులు నాగాభట్లవి రవి, యనమండ్ర సుబ్బారావు శర్మ, ఆకొండి కిరణ్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తా మిరియం జ్యోతి, జెడ్పీటీసీ ముదునేరి సతీష్ రాజు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు, వెంకటపతి రాజు, సొసైటీ చైర్మన్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. విధేయులుగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసింది కోరు. కాబట్టి కొంతమందికి మోదం కొంతమందికి ఏదో అన్న టైప్లో ఉంటుంది. అయినా కూడా మరి మిగిలిన వారికంటే ఆయన ఒక విధంగా సాహసమే చేశారు. ఎందుకంటే సాహసం చెయ్యకపోతే అది పూర్తి చేయలేము. ఆ పరిస్థితుల్లో కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మరొక 9 మంది సొసైటీ ప్రెసిడెంట్లని కొత్త వారిని ఒక లీడర్షిప్లో తీసుకొచ్చారు. ఎందుకంటే నెక్కి రావడం వేరు, ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చక్కగా ఒక లీడర్షిప్ రైతులకు సొసైటీ ద్వారా ఏం చేయగలం అనేటటువంటి ఒక అవగాహన తెచ్చుకొని మరి వారు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మరి ముందుకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అవకాశాన్ని ఈ 9 సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన కోసం కొన్ని నష్టాలు జరిగినా కష్టాలు జరిగినా సాహసం చేసినటువంటి శాసనసభ్యులకు మనం అందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేసి ఆయన విజయానికి మనం కృషి చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే ఆయన ఒక శాసనసభ్యులుగా ఉంటేనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ రాష్ట్రం స్థాయి నుంచి కింద స్థాయి వరకు కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పార్టీ అధికారం ఉంటేనే మనకి పదవులు అనేవి పార్టీ పరంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం అందరం కూడా పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి. అలాగే ఆ పార్టీ ద్వారా నెగ్గినటువంటి శాసనసభ్యుడికి తగినటువంటి గుర్తింపు మరి అవన్నీ పార్టీ పరంగా 3వసారి నెగ్గుతున్నారు. కాబట్టి ఒక సీనియర్గా తప్పనిసరిగా వారికి మినిస్టర్ పదవి రావడంలో ఏ విధమైన సందేహం లేదు. మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సతీష్ గారిని గతం కంటే ఎక్కువ మెజార్టీతోటి నెగ్గించి వారిని శాసనసభకు పంపించాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు, ప్రీతం నాయకులు సతీష్ గారికి మరియు ఇతర పార్టీ సభ్యులకు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నానంటే మన ఎమ్మెల్యే గారు మరియు చక్రం గారు ఆశీస్సులతో నిజంగా నేను ఈ పదవి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. అలాగే ఎదురుగా పెద్దలందరికీ నమస్కారం. మాకు పదవి ఇచ్చేప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయినా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఎన్నో ఇబ్బందులతో మాకు పదవి ఇచ్చారు. ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని సతీష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎమ్మెల్యే గారు సొసైటీ చైర్మన్ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నాకు మొదటి నుండి కూడా వెందినదిగా ఉన్నారు. ఏమన్నా నువ్వు ముందుకెళ్ళు, నేను చూసుకుంటాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన మాటను చూసి తప్పకుండా ఈ రోజు వరకు కూడా నేను ఎదురుగలటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆయన వెంట ఉంటాను కోరుకుంటూ పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో. అమరావతి ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వివాదం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, గోరంట్ల బొచ్చే చౌదరి, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం నేతలు. వెళ్ళండి మీరు ఇంకా మీరు వెళ్ళండి మీకు ఇచ్చారు మీరు పంపించేది వెళ్ళండి మీరు పంపించేది ఏంటి మీరు పంపించేది ఉన్నారా కూర్చోండి ఇక కూర్చోండి 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 అందరూ కూర్చోండి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు మండలం గొండుపాలెం ఈ నెల జనవరి 5న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక. ఈ సభకు ముగ్గురు త్రిమూర్తులు, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామునాయుడు, ఇన్ఛార్జ్ పివిజి కుమార్, పాయిలా ప్రసాద్ కలిసి ఉమ్మడిగా ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేం ముగ్గురం కలిసే ఉంటాం. ముగ్గురు మధ్య భేదాభిప్రాయాలు లేవని, మాకు ఒకటే జెండా అని, అది తెలుగుదేశం జెండా అని అన్నారు. ఈ సభకు 2 నియోజకవర్గాల నుండి 50,000 మంది తెలుగుదేశం కార్యకర్తలు వస్తారని నాయకులు ఆశిస్తున్నారు. 200 కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చారు. ఈ ఉత్తరాంధ్రకి ఒక పైసా ఖర్చు పెట్టాడా? రోడ్లు వేసాడా? ప్రాజెక్టులు కట్టాడా? అభివృద్ధి జరిగిందా? మీ సలహాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సలహాలు లేదు, ప్రజాధనాన్ని దోచిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా 3 ఐటమ్స్. సాక్షికి ఇచ్చింది 1000 కోట్లు, సలహాదారులకు ఇచ్చింది 700 కోట్లు, ఈయన ప్యాలెస్ కట్టుకున్నది 500 కోట్లు. అయితే ఆ 2200 కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి. ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం. నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు దోచేశారు. అందుకే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము అదే మరి ఇక్కడ మిలినియర్ జాబ్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడుండే పిల్లలు హైదరాబాద్కో, బెంగళూరుకో, అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను.
నేను అడుగుతున్నా, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు గ్రూప్ని, హెచ్ఎస్బిసిని, అదాని డేటా సెంటర్, ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు. ఎంత కక్కుర్తిగా ఉంటే లూలు గ్రూప్ కానీ అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్టుకు నాంది పలికాం, మనం ఉంటే ఎప్పుడో ప్రారంభం అయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి చుట్టే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. పోరాడారు, ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు, ఇది మా హక్కు అని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాధుడే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం 28వ సంవత్సరం ఉగాది మహోత్సవ స్వర్ణ కంకణ అవార్డు సంబరాలను ఆదివారం ఉదయం వేదిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియం తిరుపతి నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖులు లయన్ విజయ్ కుమార్ అధ్యక్షులు సివి రామన్ అకాడమీ, బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమ చాముండేశ్వరి మహర్షి అధ్యక్షులు శ్రీకృష్ణ సేవా సంస్థాన్ డాక్టర్ మధు వారణాసి, హోమియో వైద్య నిధి డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి మేయర్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎమ్మెల్సీ శ్రీ పెద్దింటి భాస్కరాచార్యులు, వ్యాఖ్యాన వైభవరత్న ముఖ్య అతిథులచే సభను ఘనంగా నిర్వహించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ సంప్రదించవచ్చు. అలాగే మీకు గూగుల్ సెర్చ్ విధంగా ఈరోజు మాన్యులు చాలామంది కూడా వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో కొంతమంది పెద్దవాళ్ళని మేము ఇక్కడ ఇన్వైట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా స్టేజీ మీద వచ్చిన వారందరికీ కూడా మధు వారణాసి గారు చాలా పెద్ద గొప్ప హోమియో వైద్యులు, వారు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అలాగే మీరందరూ కూడా మీ అందరి అపాయింట్మెంట్ కావాలన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. అట్లా రండి, మీరు జరుపుకోండి. శ్రీ ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గారు. ఈరోజు ఎస్పీ యూనివర్సిటీ ఆడిటోరియం నందు డాక్టర్ సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి డాక్టర్ షేక్ ఫరీద్ బాబా,
వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ మనవడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క అత్యధిక కార్యక్రమంలో మేము పాల్గొని ఈ యొక్క పురస్కారాన్ని పొందినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వెంకటేశ్వర గారికి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మా శక్తి కొద్దీ పేద ప్రజలకు సహాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య గురువులు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మా ఆయన హరీష్ బాబా గారికి అవార్డు రుద్రాక్ష వైభవం అవార్డు అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇంకా అతి ముఖ్యమైనటువంటి అవార్డును కూడా కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా అతి చిన్న వయసులోనే మా మనవడు కూడా జంతు ప్రేమికుడుగా మంచి ఈ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తాతగారు అడుగుజాడల్లో నడుస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని తను కూడా పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆయన యొక్క ఆయురారోగ్యాలు కూడా ఆ భగవంతుని దయ వలన వెంకటేశ్వర స్వామి దయ వలన మెరుగుపడుతూ బాగా ఉండాలని, అనేక సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్నూరు కాపుల ఐక్యతతో ఉండి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా పాపన్నపేటలో మున్నూరు కాపు యువజన సంఘం ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా టప్పా రాములు, ఉపాధ్యక్షులుగా ఆకుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా సుంకరి కిష్టయ్య, కోశాధికారిగా దోసరి సంగమేష్, కార్యదర్శిగా ఏలూరు విఠల్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. యువజన సంఘం అధ్యక్షులుగా పోతేదారు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఆకుల అభిలాష్, సుంకరి రామచందర్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల దిలీప్ కుమార్, కార్యదర్శి ఆకుల అభిరామ్, కోశాధికారిగా సుంకర సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పెద్దలు మల్లన్న, సుధాకర్, ఉమ్మన్న, సుంకరి చిన్న కృష్ణయ్య, రవీందర్, ప్రసాద్ బాలయ్య, శ్రీధర్, అశోక్, దోసని తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరం అవుతున్నా మీరు వయసు దృష్ట్యా ముందుకు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సంఘాన్ని ముందుకు నడిపిస్తారని, మరి అదేవిధంగా మీకు ఎల్లవేళ మేమందరం తోడుగా ఉంటానని, నేనైతే చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేయాలనుకున్నా బహుశా పెద్దవాళ్ళు మైపాల్ సార్ వాళ్ళు చెప్పినా, మరి నాకు ప్రసాద్ కానీ, కిష్టయ్య పటేల్ కానీ, పెద్ద కిష్టయ్య పటేల్ కానీ, సాయిల్ కానీ ఎవరో ఇంచుమించు చాలా మంది నాకు సపోర్ట్ చేసారు. దాంతోపాటు పెట్టి వాళ్ళ కొడుకు ఉదయ్, ఇంకా అతను హరికృష్ణ అని చెప్పి శివంపేట మండల అధ్యక్షుడు వస్తే చివరికి ఉదయ్ గారిని వేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నడుస్తున్నా కొంచెం అక్కడక్కడ మనస్తత్వాలు ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని మనసులో పెట్టుకోకుండా ముఖ్యంగా ఏదైతే పెద్దలు చెప్పారో దాంట్లో రాజకీయంగా ఉండాలనేది 100కి 100 వాస్తవము. అది ఏ పార్టీ అయినా కానీ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఎస్ఎస్ ఉపాధ్యక్షుడు నీలం కృష్ణ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు రైలు సాధనకై ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఎన్ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ధర్నోజు ఆర్వించారి ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి, గద్వాల, మాచర్ల, ఆరేపల్లి, కడుకుంట్ల, గోపాల్పేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ మీదుగా డోర్నకల్ వరకు రావాలని గత 40 సంవత్సరాలుగా పోరాటం జరిగిందని, మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన ఉద్యమం ఆగిందని, మళ్లీ ఇప్పుడు ముకరాల శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. గతంలో గెలిచిన ఎంపీలు గెలవకముందు రైల్వే లైన్ వేయిస్తామని హామీ ఇచ్చి పార్లమెంట్లో మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తుండటంతో అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని, ఓటు ద్వారా బుద్ధి చెబుతారని అన్నారు. కాబట్టి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపు జరగాలని అన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు, ఉద్యోగస్తుల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు, అన్ని సామాజిక వర్గాల మద్దతు కావాలని, ఎవరైతే రైల్వే లైన్ గురించి నాగర్ కర్నూలు జిల్లాకు ఖచ్చితంగా హామీ ఇస్తారో వారికి ఎన్ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందని ఎన్ఆర్ఎస్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ధర్నోజు అరవింద్ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నీలం కృష్ణ బి, రమేష్ ఎం, శ్రీను, సూర్యనారాయణ, కృష్ణమోహన్, మల్లేష్ మరియు ఎన్ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వారి ఎంపీ ఎలక్షన్ల సమయం కాబట్టి గతంలో ఎంతోమంది ఎంపీలను గెలిపించుకున్నాం. రైల్వే మార్గాన్ని సర్వే చేసినాం, మొత్తం అయిపోయింది, ల్యాండ్ ఆడుతున్నారు, కానీ అది పేపర్లకే పరిమితమైంది. కాబట్టి ఆ పేపర్లకే పరిమితం కాకుండా ఎవరైతే ఖచ్చితమైన ఈ డిమాండ్తో ముందుకు వచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తాం, రైల్వే లైన్ వేపిస్తాం అంటే వారికే మద్దతు ఉంటుందని, దీనికోసం
అన్ని ఉద్యోగ సంఘాలు కానివ్వండి, అంతా ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్క రంగం ఇందులో పాల్గొని మద్దతు తెలిపి విజయవంతం చేసుకుని నార్కనూరు జిల్లా కేంద్రానికి ఒక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసి నూతన మార్గాన్ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రైల్వే శాసన సమితి రైల్వే మార్గాన్ని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆటో డ్రైవర్ల సమస్యను ప్రభుత్వం దాకా తీసుకువెళ్తామని ఆటో డ్రైవర్లను కలిశారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆటో కార్మికులతో మాట్లాడారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ తరపున నేను పోరాటం చేస్తానని, శాసనసభలో మాట్లాడతానని ధైర్యం చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మొహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చాలా पूरा तेलंगाना में अभी तक भी नहीं आया। ये आप कल को आया? केसीआर साहब तो ऑटो का टैक्स निकाल कोई किसी का कोई प्रॉब्लम नहीं था अभी तक। ఆ రోజు మనమేమో ఇంత ట్యాక్స్ రద్దు చేస్తే తినే అన్నం గుంజుకున్నట్టు చేసి లైవ్ లేకుండా అది కూడా తీసేస్తే ఏదైనా తప్పి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మేము కాపాడతాం. తొందరపడి దయచేసి ఆత్మహత్యలు చేసుకోండి. మేము కొట్లాడతాం మీకోసం అసెంబ్లీలో पूरा ताकत लगा के हम आपके लिए ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.